నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంత్రి పొన్నంకు బత్తిని హరినాథ్ గౌడ్ చేప ప్రసాదాన్ని వేశారు. చాలా కాలంగా చేప మందు పంపిణీ విశ్వాసంతో ప్రజలు వేసుకుంటున్నారని మంత్రి పొన్నం అన్నారు. బత్తిని కుటుంబంలోని మొత్తం ఈ చేప ప్రసాదం వేయడానికి ఇక్కడే ఉన్నారని, రాష్ట ప్రభుత్వం చేప ప్రసాదం కోసం చేపలు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నాంపల్లి నుంచి అందిస్తారు. సతీష్. రహేనా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేప ప్రసాదం సంబంధించిన కార్యక్రమం కూడా ప్రారంభించారు. ప్రజెంట్ చూసుకోవచ్చు, మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం కూడా క్రౌడ్ తో నిండిపోయింది. ఇటు తెలంగాణ వ్యాప్తంతో పాటు ఇతర రాష్ట్రాలు అంటే ఇటు కర్ణాటక, ఇటు ఏపీ, బీహార్, జార్ఖండ్, ఇటు కర్ణాటక నుంచి కూడా ఎక్కువగా ఇటు అస్తమా బాధితులతో పాటు ఇటు ఉపశమనం బాధితులు కూడా వచ్చి ప్రతి ఏడాది కూడా చేపరసాదం తీసుకుంటారు. అయితే బత్తిని కుటుంబ సభ్యులు ఉదయం ప్రత్యేక పూజల అనంతరం ఇక్కడికి ఉదయం 9 గంటల తర్వాత ఇటు చేప ప్రసాదాన్ని కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఇటు ఫిషరీస్ కార్పొరేషన్ కూడా ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసింది. దాదాపుగా 1,60,000 పై చిలుకు చేప పిల్లని కూడా సిద్ధం చేశారు. మరోవైపు దాదాపుగా 18 క్యూ లైన్ కౌంటర్లు కూడా ఏర్పాటు జరిగింది. చూసుకోవచ్చు, ఇక్కడ తాజాగా ఉన్నటువంటి చేప పిల్లని కూడా ఇటు ఫిషరీస్ సంస్థ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా వాటర్ లో వేసి ఒక్కొక్కరికి కూడా బాధ్యతలు కూడా ఇస్తున్నారు. అయితే మొదటగా ఇటు అజంతా గేట్ వద్ద, నాంపల్లి అజంతా గేట్ వద్ద టోకెన్స్ ఇష్యూ చేస్తున్నారు. అక్కడ అందులో టైమ్స్ కూడా మెన్షన్ చేశారు. ఎవరు ఏ టైంకు చేప ప్రసాదం తీసుకోవాలని కూడా ఆ టోకెన్ ప్రకారం వాళ్ళంతా కూడా ఈ యొక్క 18 ఏర్పరిచినటువంటి క్యూ లైన్ లో ఇక్కడికి వస్తారు. అదంతా వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూస్ గా చేప ప్రసాదం అయితే ఉదయం కూడా కంటిన్యూగా అవుతుంది. చూసుకోవచ్చు, మొత్తం పబ్లిక్ అంతా కూడా ఇటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా ఇటు ఉబ్బసం, అస్తమా బాధితులతో మొత్తం నిండిపోయింది. ప్రతి ఏడాది కూడా ఇటు బత్తిని కుటుంబ సభ్యులంతా కూడా ముగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది. దాంతోపాటు ఇటు ఫిషరీస్ కార్పొరేషన్ కూడా ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. దాదాపుగా 5,000 పైగా సిబ్బందితో పాటు మరోవైపు ఇటు వాలంటీర్స్ కూడా పనిచేస్తున్నారు నిరంతరంగా. మొత్తం ఇటు 2 రకాలుగా ఈ చేప ఒక చేప మందు ద్వారా వేస్తుంటే మరొకటి బెల్లంతో కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, బకెట్స్ లో ఇటు చేపలు కూడా సిద్ధం చేశారు. చేపలు కూడా ఇటు టోకెన్స్ తీసుకొని వాళ్లకు ఒక కవర్ లో ఇటు చేపలు కూడా అందిస్తున్నారు. వచ్చిన తర్వాత ఇటు ముందు వరుస లైన్ లో చూసుకుంటే అక్కడ దాదాపుగా 32 పైగా కౌంటర్స్, అంటే చేప మందు వేసే దగ్గర దాదాపు 32 కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ చేప ప్రసాదం తీసుకొచ్చిన వాళ్ళకి ఆ వాటర్ లో తీసుకొని చేప మందు దానిలో పెట్టేసి వాళ్ళకి నోట్ ద్వారా ఈ యొక్క మందును కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, ప్రత్యేకంగా టోకెన్స్ కూడా ఇచ్చారు. 40 రూపీస్ కూడా ఇటు ఫిషరీస్ కార్పొరేషన్ రేట్ కూడా నిర్ణయించింది. టోకెన్స్ కూడా ఇష్యూ చేసిన తర్వాత టోకెన్స్ లో ఉన్నటువంటి సమయం ఆధారంగానే అందరూ కూడా క్యూ లైన్ లో పాటించాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ పోలీస్ సిబ్బందితో పాటు ఇక్కడ ఫిషరీస్ కార్పొరేషన్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రజెంట్ మనతో పాటు ఫిషరీస్ అడిషనల్ డైరెక్టర్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది, ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు ఇప్పుడు? నమస్కారం అండి, నా పేరు శంకర్ రాథోడ్ అండి. నేను అడిషనల్ డైరెక్టర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ. ఈరోజు మిరుగశిర కార్తీ ఈ ప్రోగ్రామ్కి మేము టోకెన్ కౌంటర్స్ 16 పెట్టాము. షిఫ్ట్ వైజు 8 గంటలకు ఒక షిఫ్ట్, 8 గంటలకు ఒక షిఫ్ట్, అట్లా 350 మందిని మా స్టాఫ్ని డిప్లాయ్ చేశాము. తర్వాత ఈ ఫిష్ కౌంటర్స్ 16 కౌంటర్లు ముందు వరకు పెట్టి తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 32 కౌంటర్స్ పెట్టాము. అంటే ఫిష్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్స్ 32 ఉన్నాయి, టోకెన్ కౌంటర్స్ 16 షిఫ్ట్ వైజ్. అట్లాగే 350 మందిని మనం స్టాఫ్ను మొత్తం డిప్లాయ్ చేసాము. మార్నింగ్ 9 o'clock ఇనాగ్రేషన్ అయింది. 9 o'clock టోకెన్స్ మాత్రం మేము 2 days నుంచి అమ్ముతున్నాం ముందు నుంచే. ఈ రోజు వరకు టోకెన్స్ 38,208 టోకెన్స్ అమ్మాము ఇప్పటివరకు, స్టిల్ నౌ ఇప్పటివరకు. కాబట్టి ఇది మళ్ళీ ఈవినింగ్ వరకు కొనసాగుతుంది. 24 hours డే అండ్ నైట్ నడుస్తుంది. రేపు మార్నింగ్ 10 o'clock వరకు క్లోజ్ అవుతుంది. ఫిష్ కూడా మేము 1.5 lakh నంబర్ పెట్టుకున్నాము మరల్ సీడ్. కాబట్టి సీడ్ తక్కువ పడే ఛాన్సే లేదు. ఇంకా బఫర్లో కూడా ఇంకో వెహికల్ కూడా మేము సైడ్ పెట్టుకున్నాము, ఎక్కువ జనం వస్తాయి. కానీ మాకు ఎవ్రీ ఇయర్ 20 years నుంచి చేస్తున్నాం కాబట్టి 1.5 lakh కంటే ఎక్కువ జనం రారు. ఒకవేళ ఎక్కువ వస్తే కూడా మా 2 lakhs వచ్చినా మన సీడ్ ఉంది, ప్రాబ్లం లేదు. అంటే
అంటే ఇప్పుడు మనం క్రౌడ్ చూస్తున్నాం, ఎక్కువ ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రతి ఏడాది వస్తారు. 150,000 పైగా జనం వచ్చే అవకాశం ఉన్నారు. మీ దగ్గర అన్ని సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు? ఓకే, మేము ఆల్రెడీ అన్ని సిద్ధం చేసుకుని రెడీ ఉన్నామండి. నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది వస్తారండి. ట్రైన్లో, ఫ్లైట్లో, రకరకాల బస్సులో ద్వారా, రకరకాల ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే వస్తారు. మా తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర నుంచి మాత్రం రేపు నైట్ నుంచి ఎక్కువ వస్తారు. అంటే ఎప్పటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది? రేపు మార్నింగ్ 10 o'clock క్లోజ్ అవుతుందండి. తర్వాత వాళ్ళు దూద్బేలిలో వాళ్ళు ఓన్గా వాళ్ళు అనాథరైడ్గా వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొంత ఇచ్చుకుంటారు. అంటే ఇప్పుడు దాదాపు 12 కావస్తుంది. ఇప్పటివరకు ఎంతమందికి చేప ప్రసాదం పంపిణీ చేశారు? ఇప్పుడు ఈ టైం వరకు చేప 38,208 చేప పిల్లలు మేము సప్లై చేయడం జరిగింది. టోకన్స్ అమ్మినాం, చేప పిల్లలు కూడా సప్లై చేసినాం. అదే సంఖ్య వాళ్ళు బతిని బ్రదర్స్ వాళ్ళు కూడా అంతమందికే ఇస్తారు. ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? క్రౌడ్ చూస్తే హెవీగా ఉంది. క్యూ లైన్లు కూడా చాలా భారీగా తరలి వస్తున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కానీ ప్రభుత్వ సహకారం ఎట్లా ఉంది? అన్ని డిపార్ట్మెంట్స్, ఇక్కడ 15 డిపార్ట్మెంట్స్, తెలంగాణలో ఉన్న 15 డిపార్ట్మెంట్స్ అందరూ మేము ముందు నుంచే 4-5 days ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ఆ పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, R&B, తర్వాత మున్సిపాలిటీ, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంటు, అన్ని ఇట్లా 15 డిపార్ట్మెంట్ ఉన్నాయి. వాటర్ సప్లై, అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఈ ప్రోగ్రాము నడుస్తుందండి. రన్ చేస్తారు. తర్వాత బత్తిని బ్రదర్స్ ఇంటి దగ్గర కూడా ఇస్తారంటున్నారు కదా, ఏ వరకు ఇక్కడ వరకు? మేము ఇక్కడ డిపార్ట్మెంట్ ద్వారా అయితే 10 వరకు ఇస్తాం. రేపు 10-11 వరకు మార్నింగ్. ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం పబ్లిక్ అంతా కూడా హెవీ క్రౌడ్ వచ్చారు. ప్రతి ఏడాది కూడా మృగశిర కార్తె సందర్భంగా ఇటు అస్తమా ఉబ్బసాయం వాదిగాస్తులంతా కూడా చేప ప్రసాదం కూడా చేస్తారు. ఇక్కడ మరితో మాట్లాడారు. ఇప్పుడు తర్వాత మా డిపార్ట్మెంట్లో అతి తక్కువ, మా చిన్న డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అతి తక్కువ స్టాఫ్తో మేము మా డిపార్ట్మెంట్ డిఎఫ్ఓస్తో మా స్టాఫ్తో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం. సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ఫుల్గా చెప్తున్నాం, ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఎస్, ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం ఇటు అస్తమా బాధితులతో పాటు ఇటు ఉబ్బసాయం బాధితులంతా కూడా చేప ప్రసాదం పంపిణీ కూడా క్యూ లైన్లో భారీగా తరలి వచ్చారు. అయితే మొదటగా క్యూ లైన్లో కౌంటర్ వద్ద టోకెన్ తీసుకున్న తర్వాత వాళ్ళ టైం కూడా కేటాయించడం జరిగింది. ఆ టైం ప్రకారం కూడా చేప ప్రసాదం తీసుకుని కూడా వెళ్తున్నారు. మనం విజువల్స్ అంతా కూడా చూస్తున్నాం. ఇక్కడ చేప పిల్లలు కూడా ఒక కవర్లో వాటర్లో వేసి ఇస్తున్నారు. వేసిన తర్వాత అక్కడ ముందులో ఇటు 32 కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేసిన తర్వాత అందరూ కూడా తొందరగా వెళ్లేందుకు కూడా ఇక్కడ వాలంటరీ సిబ్బందితో పాటు ఇక్కడ ఫిషరీకి సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నారు. ఇక్కడ మరి కొంతమంది ఇటు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మా అమ్మ మహారాష్ట్ర నుంచి వచ్చింది, ధర్మాబాద్. నేను ఇక్కడనే కాచిగూడలో ఉంటాను. కాచిగూడ నుంచి దొరికొచ్చాను. ప్రతి ఏడాది తీసుకుంటారా? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. ఇక్కడ ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? బాగానే ఉన్నాయి, ఇక బాగానే ఉన్నాయి అనుకో. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై నుంచి. ప్రతి ఏడాది వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం సార్. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? ఎట్లా ఉన్నాయి? చెన్నై, తమిళనాడు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, బీహార్ నుంచి కూడా చాలా మంది అస్తమాతో పాటు ఉబ్బసం వ్యాధిగ్రస్తులంతా కూడా చేప్రసాదం తీసుకొని కూడా వచ్చారు. ఇదంతా కూడా నయం అవుతుందని కూడా ప్రతి ఏడాది కూడా ఇటు బత్తిని కుటుంబ సభ్యులైతే ఈ చేప ప్రసాదాన్ని కూడా విజయవంతం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం ప్రారంభమైనటువంటి ఈ చేప ప్రసాదం రేపు ఉదయం 10 గంటల వరకు కూడా కంటిన్యూ అవుతుంది. తర్వాత కూడా బత్తిని సోదరులు కూడా వాళ్ళ ఇంటి వద్ద, అంటే దూదిబోలోని ఇంటి వద్ద కూడా ప్రత్యేకంగా కూడా రేపటి నుంచి 2 రోజుల పాటు కూడా అక్కడి నుంచే ఇస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం దాదాపుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 18 క్యూ లైన్లో, లోపల కూడా ఒక 32 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 1,60,000 పైగా చేపలను కూడా సిద్ధం చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పాటు ఇటు ఫిషరీస్ కార్పొరేషన్, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ల సమన్వయంతో కూడా ఇక్కడ చేపప్రసాదం అయితే ప్రజెంట్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. రేహనా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అందరికీ